లేట్గా అర్థమయ్యేది. నాకైతే బాగా అనిపించింది. అంటే టీఎఫ్ఐ ఫెయిల్డ్ ఇయర్ అని ఇది వేసుకొని మళ్ళీ కొన్ని నెలలు ఇప్పుడైతే డిజాస్టర్ అంటారు. ఆఫ్టర్ 5 years తర్వాత మళ్ళీ క్రేజ్ వస్తుంది. లైక్ కలేజా అంటే మరీ అంత తీసిపోయేలాగా లేదు. అంటే నిన్న వచ్చిన టాక్ వల్ల అలా ఉందేమో కానీ ఇప్పుడు సెకండ్ డే నుంచి కొంచెం ఓకే పర్లేదు. కానీ మనము ఎలివేషన్స్ అన్ని లేవు కానీ కొన్ని పాలిటిక్స్ గురించి జరిగే ఐఏఎస్ క్యారెక్టర్ అంతా చాలా బాగుంది. బానే ఉంది. చాలా బాగుంది సార్. ఫ్యామిలీకి ఈ మధ్య వచ్చిన సినిమాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు సార్. ఫస్ట్ ఐఏఎస్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. కాదు సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సార్. ఐఏఎస్ క్యారెక్టర్ బాగుంది సార్. అప్పన్న క్యారెక్టర్ బాగుంది, బాగా కరెక్ట్ గా సెట్ అయిపోయినారు రామ్ చరణ్. అప్పన్న క్యారెక్టర్ కి అయితే చాలా ఏం లేదు సార్, చాలా బాగుంది సార్, చాలా బాగుంది, చాలా బాగుంది. అన్ని బాగున్నాయి సార్. అసలు సాంగ్స్ హిట్ కదా, ఆల్రెడీ హిట్ అయిపోయినాయి కదా. నేను హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత వచ్చాను సార్. నేను ఫస్ట్ నుంచి చూడలేదు కానీ చాలా బాగుంది సార్. న్యూ జనరేషన్ కదా, న్యూ జనరేషన్ బాగుంది, చాలా బాగుంది. జరగండి జరగండి బాగుంది. బాగుంది, పొలిటికల్ గా బాగుంది, చాలా బాగుంది. బాగుందన్న బాగుందన్న, కలర్ఫుల్ గా ఉంది. కొంచెము ఇంకా కొంచెం బాగా తీర్చుకోండి. నార్మల్ గానే ఉంది బట్ డిఫరెంట్ గా యాక్టింగ్ అంతా సూపర్ అన్న. అది బాగుంది. థియేటర్ బాగుంది, సౌండింగ్ కన్నా. లేదు లేదు, సంక్రాంతికి ఒక దినం వచ్చి ఎంజాయ్ చేసి పోవచ్చు. అందరూ చూడొచ్చు సంక్రాంతి. నిజంగా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న క్యారెక్టర్ ఎక్సలెంట్. రైల్ పార్ట్ టౌన్ మాది అకౌంట్ ఉంది, కొత్తగా ఉంది, బాగుంది. ఇప్పుడు పాలిటిక్స్ ఎప్పుడు రాలేదు, ఇప్పుడు పాలిటిక్స్ ఉండే మోదీ జనరేషన్ కి పాలిటిక్స్ కి సరిగ్గా ఉంది. తమిళ వాళ్ళకి ఇప్పుడు ఎలా అంటే ఆల్ ఇండియా ఈవీఎం దాని గురించి నాలెడ్జ్ ఉండే వాళ్ళు తెలుసుకోవచ్చు. తమిళ్లో ఆల్రెడీ బాగా వస్తుంది టాక్, పర్వాలేదు. అంటే తెలుగులో నుంచి అట్లా ఇట్లా టాక్ అయింది, పర్వాలేదు. అండర్స్టాండింగ్ చూస్తే చూడొచ్చు. బడ్జెట్ కలెక్షన్ అవుతుంది 1500 కావచ్చు. అంతే, సూపర్ గా ఉంది మూవీ. రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం సూపర్ గా ఉందన్న.